నంద్యాల పట్టణ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మెడికల్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న పాత కార్మికులను అన్యాయంగా తొలగించడాన్ని నిరసిస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేసిన కార్మికులను ఇప్పుడు తొలగించడం అత్యంత అన్యాయమని నాయకులు మండిపడ్డారు. 50 ఏళ్లు నిండాయన నెపంతో కార్మికులను తొలగించడాన్ని ఏఐటీసీ తప్పుపట్టింది. 70 ఏళ్లు పైబడిన రాజకీయ నాయకులు సేవ చేస్తున్నప్పుడు కార్మికులకు కనీసం 60 ఏళ్ల వరకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పద్మావతి ఏజెన్సీ తీరును నిరసిస్తూ ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కష్టకాలంలో సేవ చేసిన చేతులను ఇప్పుడు రోడ్డున పడేయడం సమంజసం కాదు. వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, ఏఐటీసీ జిల్లా నాయకులు మురళీధర్, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు భూమని శ్రీనివాసులు, తులసమ్మ, రమణమ్మ మరియు సుమారు 20 మంది మెడికల్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా 50 ఏళ్ల నిబంధనతో 8వ తరగతి నిబంధనతో తొలగించిన మెడికల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి పద్మావతి ఏజెన్సీ వాళ్ళు కాంట్రాక్టరు వెంటనే వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా హైకోర్టు తీర్పు ప్రకారం అనుసరించి వెంటనే కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 15-20 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులతో వెట్టి చాకిరీ చేపించుకొని వాళ్ళు 50 ఏళ్ళు నిండినాయని చెప్పేసి, అదేవిధంగా 8వ తరగతి అర్హత లేదని చెప్పేసి కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పద్మావతి ఏజెన్సీ వాళ్ళు ఈరోజు కార్మికుల్ని విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. దీనిపైన ఏఐటీసీగా న్యాయ పోరాటం కూడా చేస్తూ గౌరవ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చి ఈ కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పినా కూడా ఇంతవరకు పద్మావతి కాంట్రాక్టర్ వాళ్ళు విధుల్లోకి తీసుకోవడం చాలా అన్యాయమని, దీనిపైన కలెక్టరు వెంటనే చర్య తీసుకొని వీళ్ళని పద్మావతి ఏజెన్సీ వాళ్ళకి ఆదేశించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన శానిటరీ కార్మికులను నిర్దాక్షిణంగా ఎటువంటి నోటీసు స్పందన లేకుండా వీరిని 15-20 ఏళ్ళ నుండి ఎత్తి చాకిరీ చేసుకొని మరి రోగులను ఆదుకొని వారు బంధువులక్క తల్లిదండ్రులకు సేవ చేసిన కార్మికులను మరియు కరోనా టైం కూడా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మరియు కరోనా పేషెంట్లను ఎత్తి వారు చనిపోయిన కూడా అంబులెన్స్ ఎత్తిన ఘన చరిత్ర ఈ శానిటరీ కార్మికులకు ఉంది. అలాంటి కార్మికులు నిర్దేశంగా 50 ఏళ్ళు నిండినాయి, మీరు పని చేయలేరు, మీరు వంగలేరు, చేయలేరు, ఊసలేరు, దుబ్బలేరు, కసువు అని చెప్పి నిర్దేశంగా తొలగించిన పద్మావతి ఏజెన్సీ వారికి ఒకటే హెచ్చరిక, మీరు చెప్పారు మేము చేశాము కాబట్టి మీరు చెప్పే విధంగానే హైకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం మన హైకోర్టు నుండి ఉత్తర్వులు వచ్చినా కానీ మీరు ఆ ఉత్తర్వులు బేసిగా తీసుకొని మరియు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు దయచేసి వీరికి న్యాయం చేసి వీరిని విధులకి ఎక్కించుకోవాలని, వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వీరికి న్యాయం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున వీళ్ళని టెంటేసి నిరాహార దీక్ష కూడా కూడుకుంటామని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. తులసమ్మ, నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను హాస్పిటల్లో. ఇప్పుడు నాకు 50 వచ్చినాయని ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్ మమ్మల్ని తీసేసినాడు. కాకపోతే మేము పని చేస్తాము అని అడుగుకుంటున్నాం కానీ మాకు ఊకి జీతం ఏమని మేము అడుక్కోలేదు. కరోనా టైంలో మా పిల్లలను మా కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళ సేవలు మచ్చగా చేసినాము. కానీ ఇప్పుడు కళ్ళకు కనపడక మమ్మల్ని మీరు 50 ఏళ్ళు వచ్చినాయి, మీరు చేయలేరు, మీరు మిమ్మల్ని తీసేస్తారన్నారు. మేము ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటున్నాం అంటే 60 ఏళ్ళు మాకు దయచేసి 60 ఏళ్ళ వరకు పని చేసుకుంటామని చెప్పి మేము అడుగుకుంటున్నాం.